వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. నమస్తే సంగీత గారు. సంగీత గారు నమస్తే. శ్రీనివాస్ గారు ఎట్లున్నారు మేడం? బాగున్నాం. ఓకే, దాదాపుగా 4 సంవత్సరాలు అయిపోయింది కార్పొరేటర్కి వచ్చి. ఇది మేము ఫస్ట్ టైం కార్పొరేటర్ అవ్వడం. లాస్ట్ టైం మేము కంటెస్ట్ చేసాం కానీ ఓడిపోయాము. అంటే చాలా మంది కార్పొరేటర్లను అడిగితే బిల్లులు ఆపేశారు, లైట్స్ ఆపేశారు, అది ఇది అని చెప్పేసి రకరకాలుగా అంటున్నారు. సో మీరు ప్రజల కోసం వచ్చారా, మీకోసం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారా? ముఖ్యంగా మా ఎమ్మెల్యే దానం నాగేందర్ గారి ఆశీర్వాదంతో, ఆయన ప్రోద్బలంతో, ఎందుకంటే ఆయన సీనియర్ మోస్ట్ నాయకుడు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు నిగ్గదీసి అడిగే మునగాడు. వీడు భూమిన వానైతాడు, పీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై. సో మరి అంటే బీఆర్ఎస్ లో కంఫర్ట్ ఉండేనా, కాంగ్రెస్ లో కంఫర్ట్? బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్ అయినా కంఫర్టే. ఎందుకంటే మాకు నాయకుడు నాగేందర్ గారు ఉన్నారు కాబట్టి అక్కడున్న ఎమ్మెల్యే గారు అతనే ఉండే, ఇక్కడున్న ఎమ్మెల్యే గారు అతనే ఉండే. ఇంకా ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కాంగ్రెస్లకు రేవంత్ రెడ్డి గారు రేజింగ్ హైదరాబాద్, రేజింగ్ తెలంగాణ అని ఏదైతే ట్యాగ్ పెట్టుకున్నారో, 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ఇప్పుడు హైడ్రా గురించి ప్రస్తావన ఎత్తినందుకు చెప్తున్నా. హైడ్రా కేవలం ధనికుల కోసం మాత్రమే, కేవలం ల్యాండ్ కబ్జా చేయడానికి మాత్రమే, కేవలం భూములు కబ్జా చేయడానికి మాత్రమే, పేదల జీవితాలు అన్యాయం చేయడానికి హైడ్రా వచ్చిందని ప్రధాన ప్రతిపక్షాల డిమాండ్. నిజమేనా? హైడ్రా కమిషనరు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఎన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడామని చెప్పి.